హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ వీడియోలో వైల్డ్ కార్డ్ టేబుల్స్ అండ్ లిమిటేషన్స్ ఇన్ బిగ్ క్వెరీ గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఎవరెవరైతే ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయలేదో వాళ్ళు తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ని వాచ్ చేయండి. సో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని వాచ్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఈ వైల్డ్ కార్డ్ టేబుల్ ఫంక్షనాలిటీ అనేది వ్యూస్ కాన్సెప్ట్ పైన సపోర్ట్ చేయదనమాట. ఓకే, సో మీరు ఏదైనా వ్యూస్ యూజ్ చేస్తే ఆ వ్యూస్ పైన మీరు వైల్డ్ కార్డ్ టేబుల్ ఫంక్షనాలిటీ అప్లై చేయాలనుకుంటే అది సపోర్ట్ చేయదు. సో అది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్, మెయిన్ పాయింట్ అనమాట. సెకండ్ వచ్చేసి మనకి మనం క్వెరీస్ రాసేటప్పుడు, ఓకే, సో వైల్డ్ కార్డ్ టేబుల్స్ ఒక క్వెరీ మనం రాసినప్పుడు ఆ క్వెరీకి సంబంధించి వైల్డ్ కార్డ్ టేబుల్స్ కనుక ఉంటే మనం ఆ క్వెరీని రన్ చేసిన ప్రతిసారి మనకి ఎవ్రీ టైము అది బిల్డ్ అయిద్ది అనమాట. అంటే గూగుల్ వాళ్ళకి మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అది సెకండ్ పాయింట్. సో థర్డ్ వచ్చేసి ఈ వైల్డ్ కార్డ్ టేబుల్స్ అనేది ఓన్లీ బిగ్ క్వెరీలో మాత్రమే వర్క్ అయిద్ది అనమాట ఈ కాన్సెప్ట్ వచ్చేసి. ఓకే, సో ఎక్స్టర్నల్ టేబుల్స్ ఏవైనా ఉంటే అవి వచ్చేసి మనకి బిగ్ టేబుల్ కానీ లేదా గూగుల్ డ్రైవ్, ఓకే, ఇలాంటి ఎక్స్టర్నల్ టేబుల్స్కి అయితే ఈ వైల్డ్ కార్డ్ టేబుల్స్ కాన్సెప్ట్ అనేది సపోర్ట్ చేయదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ పాయింట్. ఓకే, సో వైల్డ్ కార్డ్ టేబుల్స్ అనేది మనం ఈవెన్ పార్టీషన్ టేబుల్స్ పైన కూడా అప్లై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వెరీ కనుక ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఆ క్వెరీలో కనుక డిఎంఎల్ స్టేట్మెంట్ కనుక ఉంటే, సో అప్డేటు, డిలీటు, మ్యానిపులేషను ఇలాంటి స్టేట్మెంట్ కనుక ఆ క్వెరీలో యూజ్ చేస్తే అది వైల్డ్ కార్డ్ టేబుల్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేయదన్నమాట. సో ఇవి మనకి మెయిన్గా 5 లిమిటేషన్స్ అన్నమాట వైల్డ్ కార్డ్ టేబుల్స్కి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.